శ్రీ చైతన్య ఐఐటీ సక్సెస్ వెనకాల ఫ్యాకల్టీ ఈజ్ ద మోస్ట్ అసెట్ అని చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు. సో, మీరు ఫ్యాకల్టీ సెలక్షన్‌లో కానీ, లేదంటే ట్రైనింగ్, ఇంకా వాళ్ళ మెంటోరింగ్ సిస్టమ్ కానీ, లేదంటే స్టూడెంట్ ఇంటరాక్షన్ దాంట్లో మీరు ఎలాంటి స్టాండర్డ్స్‌ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారసల? ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్. నా జర్నీ శ్రీ చైతన్య 4 డెకేడ్స్ అయితే, మోర్ దాన్ 3 డెకేడ్స్ నేను శ్రీ చైతన్యలో ఉన్నానంటే, ఫ్యాకల్టీని ఎలా చూసుకుంటారంటానికి ఇంతకన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి అక్కర్లేదు. ఎవరైతే అలా ఇంటిగ్రిటీ ఉంటుందో, దాంతో పాటు టైమ్లీ సబ్జెక్ట్ మీద అప్డేషన్ అనేటువంటిది జరుగుతుందో, ప్లస్ యాక్యురసీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీడ్స్ ఆఫ్ ది అవర్స్ని అర్థం చేసుకొని వాళ్ళ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటారో, మైండ్ సెట్ ఆఫ్ ది స్టూడెంట్ని, మైండ్ సెట్ ఆఫ్ ది కాంపిటీషన్ని అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, మేము డిఫరెంట్ పారామీటర్స్తో వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళనే ఫ్యాకల్టీగా తీసుకుంటాం. టైమ్లీ ద క్వశ్చన్ పేపర్ షెడ్యూలింగ్ అంతా కూడా ఐఐటి ఎగ్జామినేషన్ కనుక ఏ డేట్న జరుగుతుంది, ఏ డేట్న రిజల్ట్ ఇస్తాడు అని కరికులం ఎలాగైతే ఉంటుందో, మా దగ్గర కూడా సిస్టమేటిక్గా పలానా డేట్న ఎగ్జామ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందంటే ఆ డేట్న స్టార్ట్ అవుతుంది, పలానా డేట్న ఈ ఎగ్జామ్ జరుగుతుందంటే ఆ డేట్న ఎగ్జామ్ జరుగుతుంది, పలానా డేట్కి ఎనాలిసిస్ వస్తుందంటే ఆ ఎనాలిసిస్ వస్తుంది. ఆ ఎనాలిసిస్తో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మైక్రో లెవెల్ అనాలిసిస్ అనేటువంటిది ఉండటం వల్ల స్టూడెంట్కి ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు చేస్తాడు, ఫ్యాకల్టీ కూడా వాడు ఎక్కడెక్కడ ఏ లోపాలు చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేయటం అనేటం, ఇవన్నీ కూడా ఒక రెగ్యులర్ ప్రాసెస్ కింద వెళ్ళటం వల్ల లాస్ట్ ఇయర్ కాక అటు లాస్ట్ ఇయర్ 3 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు నీట్లో, మెయిన్స్లో, అలానే అడ్వాన్స్డ్లో, అది కూడా స్కూల్ స్టూడెంట్స్ నుంచి రావటం, చైతన్య స్కూల్ స్టూడెంట్స్ నుంచి రావటం చరిత్రలో ఎవరికి జరగని విషయాలు. అయితే వీటన్నిటికీ కూడా మేనేజ్మెంటు, ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా కలిసి చేసినటువంటి సమిష్టి కృషి. కోర్స్ దానికి మా స్టూడెంట్స్, పేరెంట్స్ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ కూడా దానికి ఎంతో ముఖ్యమైనటువంటి కారణం.